వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ని, చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర కుటిల రాజకీయాలని ప్రజల ముందు మరొకసారి నిలబెట్టింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుతోటి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయో, చంద్రబాబు ఆడే నీచ రాజకీయ క్రీడలు ఏ విధంగా ఉంటాయో మరొకసారి ప్రజలకు తేటతెల్లమైంది. సో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు అనేది నిజంగా చాలా అద్భుతమైన తీర్పు. దీనికి నిజంగా సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. ఎంతలా అంటే అసలు సుప్రీంకోర్టు అతన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిన విధానానికి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించిన లాయర్కి కూడా మంచి అక్షింతలు వేసింది. ఎంతలా అంటే అసలు మీరు ఏ ప్రాతిపదికన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారని అడిగింది. అసలు కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ నిర్వహించిండు. అమరావతి మీద అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడేది ఇంకొక ప్యానలిస్టు. సో అలాంటప్పుడు మీరు దాన్ని డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఆపాదించి, ఆ ఛానల్కి ఆపాదించి అతన్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేయగా, దానికి ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం మాట్లాడిండు, ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అతను నవ్విండు అంటే అతను నవ్వినందుకు మేము అరెస్ట్ చేసినాం అన్నట్టు ఆయన దానికి ఆన్సర్ చెప్పిండు. అసలు నవ్వితే ఒక విషయం మీద టాపిక్ జరిగినప్పుడు నవ్వితే మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది నిజంగా చాలా సిల్లీ థింగ్ అని చెప్పి దానికి ఒక ఉదాహరణని ఉటంకిస్తూ ఏం చెప్పిందంటే, మేము కూడా కోర్టులో ఎన్నో వాదనలు వింటాం, వాదనలు విన్నప్పుడు, కేసులలో వాదనలు విన్నప్పుడు మేము కూడా నవ్వుకుంటాం. మరి నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేయడం ఏంటిది? అసలు నిజంగా ఇది ఒక పౌరుల స్వేచ్ఛకి, ప్రాథమిక సూత్రాలకి నిజంగా మీరు అగౌరవపరిచినట్టే, వాక్ స్వాతంత్రాన్ని మీరు ఖచ్చితంగా అగౌరవపరిచినట్టే అని చెప్పి సదరు లాయర్కి, ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి పర్ఫెక్ట్గా మంచిగా అక్షంతలు వేసింది. దెబ్బకి ఎల్లో మీడియా మూగబోయింది. ఎంతలా మూగబోయిందంటే ఇక వారు దాని నుంచి ఏ విధంగా డైవర్షన్ చేయాలని అర్థం కాక, ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, మహా టీవీ, ఎల్లో సోషల్ మీడియా, ఎల్లో లీడర్స్ అందరూ అసలుకి ఇక ఇట్లా కుర్తిలో పట్టి ఎలకలెక్క తయారైపోయారు. అంటే మీరు చేసే నీచ సంస్కృతి, మీరు ఏదో చేయబోయారు. 1 year కూటమి యొక్క పరిపాలన మీద వ్యతిరేకత చూసి, ప్రజల వ్యతిరేకత చూసి డైవర్షన్ చేసి అందులో అమరావతి కేంద్రంగా మీరు ఒక సానుభూతి గేమ్ ఆడి వైసీపీని బ్లేమ్ చేయాలని చూసిరు. కానీ ఏమైంది? దేవుడు ఏం చేసిండు? దేవుడు మంచి స్క్రిప్ట్ రాసిండు. ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరిపిండు. మిమ్మల్ని అభిమానించే ఆ కొద్ది మందిలో కూడా ఇంకా మీరు రాను మీ మీద అసహ్యం ఏర్పరచుకుంటారు చంద్రబాబు గారు. సో దయచేసి మారండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి మీరు ప్రజల్లో ఘోరంగా బ్లేమ్ అయిపోయారు. మీరు ఆడే విష సంస్కృతి, నీచ రాజకీయ క్రీడలు ప్రజలకు అర్థమైపోయినాయి. దయచేసి ఇక మారండి. మంచి